సరే. నమో అగ్నిదేవాయ నమః. ఓం నమో అగ్నిదేవాయ నమః. శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష ద్విషల్లోక శిక్షా దురాలోకం తేజో విరాది కృషాచు భవతి చారిత్రమిల్లంగనే నింతదానం సూర్యారాధ్యనీయందు వేదంబులు నాలుగు జన్మించుటం చేత నీ చేతి శిష్టాలి కర్మంబులెల్లను ప్రబోధించి ఉన్నట్టు మమ్ము కృపను గోవగా జల్లునే గాని బాధింపగా న్యాయమయ్యా. ఇదే పాడి అయ్యా దయాబంగి ఏమాయ అరణ్యంబులం దిక్కు లేకుండా నల్లాడు నీ దీనులంగాల్ప నీకెట్టులవునో విచారించు నేనేల సంగీత్య సత్య ప్రకారూరుడవు శ్రీ హరిశ్చంద్రు గోపాలు నిల్లాలి నేను ప్రశస్తూరు సాగీతమే నాకు వర్తించు నేను నిమిషంబులోను భగవద్వాలికా జాలముంబాసి శాంతుండవైన వ్యనయిహార వాహపురం బోలి చైత్యంబునంగావే నీతి హోత్ర ముని స్తోత్ర నమస్తే నమస్తే నమః. ఎక్కడ యజ్ఞి ఎక్కడ చల్లారాదు, చుట్టూ 4 దిశలు కూడా చల్లారాదు. చక్కనైన బండ్ల బాట కూడా కనిపిస్తూ ఉంది కదా స్వామి. ఈ బాట గుండా వెళ్దాం పడుము. హరి కృపాదోచదాయ అనుభవము రప్పదాయ హరి కృపాదోచదాయ అనుభవము కనబడేటువంటి యొక్క ఆ పుణ్యక్షేత్రము మహా చూడు ఎంత వైభవంగా ఉన్నది. అది ఏ పురం అంటారు స్వామి? దేవి కాశీపురి పట్టణం అంటారమ్మా. చూడు ఆ శిఖరము చూడు. కష్టకాలంలో కూడా కాశీపురి పట్టణంలో ఏ తెచ్చామంటే పూర్వ జన్మములో ఎంత పుణ్యము చేశాము స్వామి. శిఖరము జోచితిమి శివపురము చేరితిమి శిఖరము కాశీపురి పట్టణం అంటారమ్మా. అదే చూడు వారణాసి ఆ గంగ ఏ ప్రకారముగా ప్రవహిస్తున్నదో చూడు. అందరము ఈ యొక్క పవిత్ర నదిలో స్నానమాచరించి కాశీ విశ్వనాథుని దర్శనార్థం చేసుకుందాం. దేవి పావన స్నానము అమ్మవారు అన్నపూర్ణాదేవి ఆ విశ్వనాథుని దర్శనం చేసుకుందాం. దేవి చూడు అదో కాశీ విశ్వేశ్వరుడు ఎంత మహాద్భుతముగా ఉన్నాడు. ఆ భగవంతుని యొక్క దర్శనార్థముడు చంద్రచూడ మదనాంతక స్థూలపానే
పరమేశ్వరుని యొక్క దర్శించాను. దేవి ఇక వెళుదావా? ప్రాణేశ్వర, కాశీ నగరంబు లోపల ఏదైనా కూలనాలు చేసి అయినా విశ్వామిత్రుడికి ఒప్పుకున్న రుణము చెల్లించవలేను నాకు. లేకుంటే మనం అసత్యవాదులు అది ఆలోచనతో ఉన్నాను. సఖి చంద్రమతి అలా కూర్చో. హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఏమిరా కేనిపుచ్చున్నారు నీ భార్య నువ్వు మంచిగా ఏడుతాళ్ళు ఇటు పోతాళ్ళు పాట పాడతాళ్ళు ఈ అగ్ని బంద్ అయింది కానీ నా యొక్క ధనం ఇస్తావో ఇవ్వవా చెప్పు.